గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 790. ఈ రోజు డైలీ మనీ షోలోని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన తలెత్తినటువంటి టెన్షన్ వాతావరణంతోని ఈ రోజు మార్కెట్ లో చాలా పానిక్నెస్ కనపడింది కదా. దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 845 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,399 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 246 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,272 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.49% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.42% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.63% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మార్కెట్ ఏదైతే భయపడుతూ వచ్చిందో ఆ బ్యాడ్ న్యూస్ సండే మార్నింగ్ అయితే వచ్చింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. దాన్ని మన ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. సో ఆ న్యూసే నిజమైంది. ఫైనల్లీ ఇరాన్ అయితే ఇజ్రాయెల్ ని అటాక్ చేయడం జరిగింది. సో అసలు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యన ఉన్నటువంటి ఇష్యూ ఏంటి? ఈ ఇష్యూ గురించి మనం తెలుసుకోవాలంటే దీని బ్యాక్ ఉన్నటువంటి స్టోరీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఇష్యూ ఏంటి, దీని వలన కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ అలాగే ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మొదలైనటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ పాలస్తీనాకి ఇరాన్ ఎప్పటి నుంచో సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. కాకపోతే ఇరాన్ సపోర్ట్ చేస్తున్న ఎప్పుడు కూడా వార్ లోని డైరెక్ట్ గా ఎంటర్ అవ్వలేదు. ఇరాన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ అయినటువంటి హౌతీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇరాన్ అటాక్స్ అయితే చేపిస్తుంది. ఈవెన్ దీని వల్లనే రెడ్ సీ లో కూడా మనం కంటిన్యూస్ గా ఇష్యూస్ చూస్తున్నాం. రెడ్ సీ లో వెళ్లేటువంటి షిప్స్ ఉంటాయి కదా, ఈ షిప్స్ పైన ఈ ఇరాన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ అయినటువంటి హౌతీస్ అయితే కంటిన్యూస్ గా అటాక్స్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ కానీ ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఇప్పటి వరకు కూడా డైరెక్ట్ గా అటాక్ కి దిగలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ ఎందుకు దిగిందంటే ఫ్యూ డేస్ బ్యాక్ సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ కి చెందినటువంటి ఎంబసీ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దీనిలోని ఇరాన్ కి చెందినటువంటి కొంతమంది కమాండర్స్ చనిపోయారు. సో ఇరాన్ కి చెందినటువంటి కమాండర్స్ చనిపోవడంతో దానికి ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకారం తీర్చుకోబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది. ఈవెన్ ఇరాన్ వాళ్ళు యుఎస్ కి కూడా ఇజ్రాయెల్ పైన మేము ఒక అటాక్ ని ప్లాన్ చేస్తున్నాం, కాకపోతే ఆ అటాక్ యొక్క ఇంటెన్సిటీ మరీ స్ట్రాంగ్ గా ఉండదు, ఇది మమ్మల్ని అటాక్ చేసినట్లయితే దానికి మేము ఖచ్చితంగా బదులు ఇస్తామని చెప్పేలాంటి అటాక్ అయితే చేయబోతున్నట్లుగా వీళ్ళు యుఎస్ కి షేర్ చేశామని చెప్పి ఇరాన్ కి చెందినటువంటి ప్రతినిధులు కూడా కామెంట్ చేయడం జరిగింది. సో దీంతో ఫైనల్లీ ఈ వీకెండ్ లోని ఇరాన్ ఇజ్రాయెల్ పైన 170 డ్రోన్స్, 30 క్రూజ్ మిసైల్స్ అండ్ 30 బాలిస్టిక్ మిసైల్స్ అయితే అటాక్ చేసింది. కాకపోతే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇరాన్ వీళ్ళపైన అటాక్ చేయొచ్చు అని చెప్పి రెడీగా ఉండడం అండ్ అంతేకాకుండా ఇజ్రాయెల్ కి యుఎస్ సపోర్ట్ ఉండడంతో వీళ్ళు డ్రోన్ మిసైల్స్ అన్నిటిని కూడా నిలువరించగలిశారు. కానీ ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ మాత్రం కొంత ఇంపాక్ట్ అయినట్లుగా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేసేసరికి ఇజ్రాయెల్ కూడా కామ్ గా కూర్చోదు కదా, ఇరాన్ కి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో భయాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ కి గనక స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చినట్లయితే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ సైడ్ వస్తాయి అండ్ ఇరాన్ కి సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ సైడ్ వెళ్తాయి. ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ మనం చూసినట్లయితే యూకే, యుఎస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా ఉన్నాయి. అండ్ ఇరాన్ కి చైనా అండ్ రష్యా చాలా క్లోజ్ కాబట్టి ఒకవేళ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా వార్ లో దిగినట్లయితే ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా అండ్ చైనా కూడా ఈ వార్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా అన్ని కంట్రీస్ వార్ లోకి దిగినట్లయితే ఇది వరల్డ్ వార్ గా మారేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి మార్కెట్ లోనైతే భయాలు మొదలయ్యాయి. దాంతోనే మనం మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ లో అంత ప్రెషర్ చూసాం. కాకపోతే ఇప్పుడు యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ ఇరాన్ పైన ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్ చేసినట్లయితే ఆ అటాక్ కి మేము మిలిటరీ సపోర్ట్ అయితే చేయమని కామెంట్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ అదర్ కంట్రీస్ ఈ వార్ లో గనక ఇన్వాల్వ్ అవ్వకపోయినట్లయితే దట్ ఈస్ ఫైన్. బట్ కానీ అన్ని కంట్రీస్ ఈ వార్ లో ఇన్వాల్వ్ అయినట్లయితే వార్ ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది కాబట్టి దాని వలన ఓల్డ్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా దీని ఇంపాక్ట్ చాలా పడనుంది. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనం చూసినట్లయితే త్వరలో యుఎస్ కూడా ఎలక్షన్స్ కి వెళ్ళబోతుంది. సో యుఎస్ ఇటువంటి టైంలోని వాళ్ళకి సంబంధం లేనటువంటి వార్ లో ఎంటర్ అయ్యి అన్నెసరీ ప్రెషర్ అయితే క్రియేట్ చేసుకోకపోవచ్చు. బట్ నో బడీ కెన్ ప్రెడిక్ట్ జియో పొలిటికల్ ఇష్యూస్. సో థింగ్స్ ఎలా టర్న్ అవుతాయి అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఒకవేళ ఈ వార్ పెద్దదైంది అనుకోండి, దానివల్ల మెయిన్ ఇంపాక్ట్ ఏమవుతుంది, క్రూడ్ ప్రైస్లు అమాంతం పెరిగిపోతాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కనుక అమాంతం పెరిగినట్లయితే అది క్రూడ్ ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనలాంటి కంట్రీకి నెగిటివ్. అండ్ అంతేకాకుండా క్రూడ్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి ఇండస్ట్రీస్ లైక్ పెయింట్ ఇండస్ట్రీ, లాజిస్టిక్స్, కెమికల్ అండ్ ఎయిర్లైన్స్ ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ వార్ ఇంటెన్సిటీ పెరిగినట్లయితే రెడ్ సీ లో కూడా ఇష్యూస్ బాగా పెరుగుతాయి కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన దాని వలన తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో గ్లోబల్ సప్లై చైన్ డిస్రప్ట్ అయినట్లయితే
చూసినట్లయితే 1-2 ఇండస్ట్రీస్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ పైన ఆ ఇంపాక్ట్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆల్ దీస్ ఆర్ అజంప్షన్స్. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే మనలాంటి కామన్ పీపుల్ పైన దాని ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా గ్లోబల్లీ నెక్స్ట్ 1 year లోని మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అయితే ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాయి. సో ఇలా ఎలక్షన్స్ కి వెళ్లేటువంటి టైంలోని ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయాలని చెప్పి ఏ కంట్రీ కూడా అనుకోదు కదా. అందుకనే ఇది 2 కంట్రీస్ మధ్యన యుద్ధం కింద ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నదని అనుకుందాం. బట్ లెట్స్ సీ ఈవెంట్స్ ఎలా టర్న్ అవుతాయి అన్నది ఎప్పటికప్పుడు దీని రిలేటెడ్ గా వచ్చేటువంటి అప్డేట్స్ అయితే మీకు డీటెయిల్ గా షేర్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ పానిక్ అవ్వద్దు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గోల్డ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఆల్రెడీ లాస్ట్ 1 year నుంచి చెప్తున్నాం కదా, గోల్డ్ లో ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ కంటిన్యూస్ గా గోల్డ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయినట్లయితే గోల్డ్ లోని ఆ ర్యాలీ అన్నది ఇంకా స్ట్రాంగ్ గా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ఈక్విటీ ఇన్వెస్టర్స్, ఇక్కడ 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్స్. కమింగ్ టు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్ లో SIPs ని కనుక చేస్తున్నట్లయితే మీరు అస్సలు వరీ అవ్వాల్సినటువంటి పని లేదు. ఆ SIPs ని కంటిన్యూ చేసుకోండి. ఇంకా అడిషనల్ మనీ ఉన్నదనుకోండి, స్టాగర్డ్ మేనర్ లోని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ సెకండ్ వన్ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్స్ విషయంకి వచ్చేసరికి, ఒకవేళ మీరు క్రూడ్ ని మెయిన్ రా మెటీరియల్ గా యూజ్ చేసి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ లో గనక ఉన్నారనుకోండి, పార్షియల్ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుని క్యాష్ లో ఉండడంలో తప్పులేదు. ఒకవేళ అలా కాకుండా మీరు క్రూడ్ తో సంబంధం లేనటువంటి వేరే ఇతర కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేసి ఈ పానిక్ సెల్లింగ్ వల్ల మీ స్టాక్స్ కనుక పడుతున్నట్లయితే మీరు అస్సలు వరీ అవ్వాల్సినటువంటి పని లేదు. ఇంకా మీ దగ్గర అడిషనల్ మనీ ఉన్నట్లయితే స్టాగర్డ్ మేనర్ లోని ఆ మనీని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. కమింగ్ టు ట్రేడర్స్, ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మార్కెట్స్ లోని వాలటాలిటీ అన్నది చాలా హైలో ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ ఈ సిచ్యువేషన్స్ లోని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఈ రోజు ఇంత నెగిటివ్ మార్కెట్ లోనే ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ ఇయర్ మన పైన ఎల్నినో ఇంపాక్ట్ ఉండబోతున్నట్లుగా మల్టిపుల్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా. కానీ రీసెంట్ గానే స్కైమెట్ వాళ్ళు ఈసారి మన ఇండియా నార్మల్ మాన్సూన్ చూడబోతున్నట్టుగా వాళ్ళ ప్రెడిక్షన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు IMD వాళ్ళు కూడా 2024 లోని మన కంట్రీ అబోవ్ నార్మల్ మాన్సూన్ రెయిన్ ఫాల్ ని చూడబోతున్నట్లుగా వీళ్ళ ప్రెడిక్షన్స్ ని రిలీజ్ చేశారు. సో ఒకవేళ మన కంట్రీ ఈసారి నార్మల్ మాన్సూన్ చూసినట్లయితే వర్షాలు బాగానే పడతాయి కాబట్టి కొంతవరకు నీటి సమస్య తీరొచ్చు. దాంతో పాటుగా దీనివల్ల రైతులకి కొంత ఇబ్బంది తగ్గుతుంది. అండ్ అగ్రికల్చర్ సెక్టర్ కి కూడా ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్ స్ట్రీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రన్ చేసేటువంటి AstraDM హెల్త్ కేర్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ AstraDM హెల్త్ కేర్ వాళ్ళ గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇది లాస్ మేకింగ్ బిజినెస్ అవడం వలన ఈ బిజినెస్ వీళ్ళ ఓవరాల్ నంబర్స్ అయితే డ్రాగ్ చేసుకుంటూ వస్తుంది. దీంతో ఈ AstraDM హెల్త్ కేర్ వాళ్ళు ఈ గల్ఫ్ బిజినెస్ ని సేల్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి క్యాష్ లోని 80% ఆఫ్ ది క్యాష్ ని వీళ్ళ షేర్ హోల్డర్స్ కి రివార్డ్ చేసేందుకు గాను డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈచ్ షేర్ పైన 110 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు డివిడెండ్ ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఈ సేల్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవడంతో వీళ్ళ బోర్డు దీని రిలేటెడ్ గా మీట్ అయ్యి ఈచ్ షేర్ పైన 118 రూపీస్ డివిడెండ్ ని అనౌన్స్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు April 23 గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే April 23 నాటికల్లా ఈ AstraDM హెల్త్ కేర్ యొక్క స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లోని క్రెడిట్ అయి ఉండాలి. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ వీళ్ళకి వచ్చినటువంటి క్యాష్ లోని 80% ఆఫ్ ది క్యాష్ నైతే స్పెషల్ డివిడెండ్ రూపంలోని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశామని అండ్ 1050 crores మాత్రమే కంపెనీ దగ్గర ప్రెజెంట్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. మైట్ బి 1050 crores క్యాష్ ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో దాన్ని ఫ్యూచర్ లోని వీళ్ళ క్యాపెక్స్ రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ డివిడెండ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు మార్కెట్ లో అంత ప్రెషర్ కనపడినా కూడా AstraDM హెల్త్ కేర్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సెన్కో గోల్డ్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఫుల్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ Q4 లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోని 39% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫుల్ ఇయర్ బేసిస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గోల్డ్ వాల్యూమ్స్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డైమండ్ వాల్యూమ్స్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఓవరాల్ గా ఈ ఇయర్ లోని వీళ్ళు 23 షోరూమ్స్ ని లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళ బిజినెస్ నంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడమే కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్ పైన వీళ్ళ మేనేజ్మెంట్ ఆప్టిమిస్టిక్ గా ఉన్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు సెషన్ లో మనకి సెన్కో గోల్డ్ స్టాక్ లోని అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ పైన వార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి US అండ్ UK రష్యా పైన వేరే శాంక్షన్స్ అయితే విధించాయి కదా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ US అండ్ UK రష్యా పైన శాంక్షన్స్ విధించడం జరిగింది. ఈ రష్యాలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి మెటల్స్ ఉంటాయి కదా వాటిని లండన్
రష్యన్ మెటల్ ఎక్స్చేంజ్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాన్ చేయడం వలన రష్యా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మెటల్స్ అన్ని ఆగిపోతాయి కాబట్టి వీటి ద్వారా రష్యాకి జనరేట్ అయ్యేటువంటి రెవెన్యూస్ దెబ్బతింటాయని, సో దాని వలన వీళ్ళు వార్ కి ఏదైతే ఫండింగ్ చేస్తున్నారో అది తగ్గుతుందని చెప్పి యుఎస్ అండ్ యూకే రష్యా పైన ఈ ఫ్రెష్ శాంక్షన్స్ అయితే విధించడం జరిగింది. సో రష్యా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి మెటల్స్ ఆగినట్లయితే గ్లోబల్లీ డిమాండ్ కి తగినంత సప్లై ఉండదు కదా, దీనివల్ల ఆ మెటల్ ప్రైస్లు పెరుగుతాయి. సో ఈ న్యూస్ రావడంతోనే నిన్న ఒక్కసారి అల్యూమినియం ప్రైస్ లో అయితే జంప్ కనపడింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో నాల్కో అండ్ హిండాల్కో లాంటి స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్జ్డ్ అండ్ మిషన్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి రామకృష్ణ ఫోర్జింగ్స్ వాళ్ళు బిహెచ్ఎల్ అండ్ టిటగ్రా రైల్ సిస్టమ్స్ కన్సోర్టియం దగ్గర నుంచి వందే భారత్ ట్రైన్ సెట్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ 270 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 16 కోచెస్ కలిగినటువంటి 32 ట్రైన్ సెట్స్ ని ఈ బిహెచ్ఎల్ టిఆర్ఎస్ఎల్ కన్సోర్టియం కి అయితే సప్లై చేయనున్నారు. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎల్కాన్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ ఏప్రిల్ 19th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఎల్కాన్ ఇంజనీరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆనంద్ రాఠీ వెల్త్ వాళ్ళు వాళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ముందు బైబ్యాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు టోటల్ గా 164.65 crores వర్త్ బైబ్యాక్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 4,450 రూపీస్ కి టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ అరౌండ్ 4,100 ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 4,100 రూపీస్ ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 4,450 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 8% ప్రీమియం లో అయితే బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు దేర్ ఫైనాన్షియల్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ సీమ్లెస్ ట్యూబ్స్ అండ్ ఇంజనీరింగ్ స్టీల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐఎస్ఎంటీ లిమిటెడ్ వాళ్ళు ఓఎన్జీసీ దగ్గర నుంచి 2 కాంట్రాక్ట్స్ విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 343.72 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ఐఎస్ఎంటీ లిమిటెడ్ వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళకి రెగ్యులర్ కేసింగ్ పైప్స్ ని సప్లై చేయబోతున్నారు. సో ఓఎన్జీసీ దగ్గర నుంచి వీళ్ళు ఇంత మంచి ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఐఎస్ఎంటీ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంఈ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు క్యూఐపీ రూట్ లోని 1 or more ట్రెంచెస్ లో ఈక్విటీ షేర్స్ ఆర్ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 500 crores ఫండ్ రైజ్ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ క్యూఐపీ ద్వారా రైజ్ చేసేటువంటి ఫండ్స్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూజ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్లే ముందు వేరియస్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టోస్ ని రిలీజ్ చేస్తుంటాయి కదా. ఈ మేనిఫెస్టో అంటే ఏంటంటే వీళ్ళు ఒకవేళ గెలిచినట్లయితే ప్రజలకు ఏం చేస్తామని చెప్పి ఈ మేనిఫెస్టోలోని మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ వీకెండ్ లోని బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు అంటే వీళ్ళు ఏవైతే డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డెవలప్మెంట్స్ చేసినట్లయితే దానివల్ల లాభపడేటువంటి కంపెనీస్ ఇవి అని చెప్పి వేరే సోషల్ మీడియాస్ లో అయితే కంపెనీస్ గురించి బాగానే సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు కూడా బీజేపీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో అమలు చేసినట్లయితే దానివల్ల లాభపడేటువంటి కంపెనీస్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఫస్ట్ ఎవరైతే మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తారో ఆ పార్టీ గెలవలసి ఉంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బీజేపీ మేనిఫెస్టో వల్ల లాభపడేటువంటి కంపెనీస్ గురించి మనం చూసినట్లయితే ముందుగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే వీళ్ళు ప్రీవియస్ గానే రన్ చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సీనియర్ సిటిజన్స్ అండ్ అలాగే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ కి కూడా ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసినట్లయితే చాలా మంది ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని హాస్పిటల్స్ లో యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాని వల్ల హాస్పిటల్స్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ దాని తర్వాత వీళ్ళు అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్లయితే దాని వల్ల బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ తో పాటుగా ఈ ఇల్లులు కన్స్ట్రక్ట్ చేయడానికి సిమెంట్ స్టీల్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఇవన్నీ కంపెనీస్ కి కూడా బెనిఫిట్ కలగబోతుంది. దాంతో పాటుగా టూరిజం, రైల్వే, ఈవీస్, ఆటో పార్ట్స్ ఇలా చాలా అనౌన్స్మెంట్స్ అయితే వీళ్ళు చేశారు. దానిలోని ఏ అనౌన్స్మెంట్ వల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కాకపోతే ఇవి సోషల్ మీడియాలో ప్రెసెంట్ తిరుగుతున్నటువంటి కంపెనీస్. యాజ్ ఎ ఇన్వెస్టర్ మనమైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రాగానే వాళ్ళు మేనిఫెస్టోలో ఏవైతే మెన్షన్ చేస్తారో వెంటనే వాటిని అమలు చేశారు కదా, వాటిని అమలు చేయడానికి కొంత టైం తీసుకుంటారు. సో ఆ స్కీమ్స్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ రావడమే కాదు, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైంలోనే ఈ కంపెనీస్ లాభపడబోతున్నట్టుగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెస్లా మన ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా. త్వరలో ఎలన్ మస్క్ గారు కూడా మన కంట్రీ విజిట్
చేయబోతున్నారు. ఈ టెస్లా రిలేటెడ్ గా ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఈ టెస్లా వాళ్ళు వీళ్ళ గ్లోబల్ ఆపరేషన్స్ కోసం టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోని సెమీ కండక్టర్ డీల్ సైన్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ డీల్ లో భాగంగా టెస్లా వాళ్ళు టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి సెమీ కండక్టర్ చిప్స్ అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు టాటా గ్రూప్ నుంచి దీని రిలేటెడ్ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. జనరల్లీ టెస్లాతో ఏవైతే కంపెనీస్ డీల్ సైన్ చేసుకుంటాయో ఆ కంపెనీస్ అయితే ఆ డీల్ గురించి జనరల్లీ బయటకి డిస్క్లోజ్ చేయు. సో త్వరలో ఎలన్ మస్క్ గారు అలాగే ఇండియాకి రాబోతున్నారు కదా, ఇండియాకి వచ్చి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా ప్లాన్స్ ఫైనలైజ్ అయ్యి త్వరలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా వీళ్ళు మన ఇండియాలో సెటప్ చేసినట్లయితే వేరియస్ అదర్ ఆటో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండియన్ కంపెనీస్ తో కూడా టెస్లా డీల్ సైన్ చేసేటువంటి అవకాశం ఉంది. చూడాలి టెస్లా త్వరలో ఏమైనా అదర్ ఇండియన్ కంపెనీస్ తో ఇటువంటి డీల్స్ సైన్ చేస్తుందేమో. టెస్లాతో ఒకవేళ ఇటువంటి డీల్స్ విన్ అయినట్లయితే ఆ కంపెనీస్ కి అది బెనిఫిట్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సెకండ్ హాఫ్ లోని షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజుల క్రితమే షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది. బట్ కానీ రీసెంట్ గా ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ షుగర్ సీజన్ లోని 10 lakh tons ఆఫ్ షుగర్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీళ్ళని అలో చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళైతే గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ అయితే కన్సిడర్ చేయలేదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ సీజన్ లోని షుగర్ ఎక్స్పోర్ట్ కి గవర్నమెంట్ అయితే అలో చేయలేదని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఆల్రెడీ మార్నింగ్ నుంచి స్టాక్స్ లో అయితే ప్రెషర్ చూస్తున్నాం. బట్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్స్ లో మరికొంత ప్రెషర్ కనపడింది. బట్ కానీ ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా షుగర్ మిల్స్ అసోసియేషన్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి త్వరలో వీళ్ళు ఏమైనా ఈ న్యూస్ రిలేటెడ్ గా స్పందిస్తారేమో. నెక్స్ట్ ఈ రోజు అంబుజా సిమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు మై హోమ్ గ్రూప్ కి చెందినటువంటి తమిళనాడు తుత్తుకోరిన్ లో ఉన్నటువంటి 1.5 MTPA సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ని అక్వైర్ చేయడానికి డెఫినెటివ్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్విజిషన్ ని వీళ్ళు 413.75 crores కి చేయబోతున్నారు. ఈ టోటల్ ఎక్విజిషన్ కి ఏదైతే కాస్ట్ అవుతుందో ఆ అమౌంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా ఫండ్ చేయబోతున్నట్లుగా ఈ ఎక్విజిషన్ తోని అదానీ గ్రూప్ యొక్క టోటల్ సిమెంట్ కెపాసిటీ 78.9 MTPA కి రీచ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎక్విజిషన్ ద్వారా సౌతర్న్ మార్కెట్స్ అయినటువంటి తమిళనాడు అండ్ కేరళలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా అంబుజా సిమెంట్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వాళ్ళతో వీళ్ళకు ఉన్నటువంటి పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఇంటెలెక్ట్ వాళ్ళ IGTB ప్రొడక్ట్ ని యూజ్ చేయడం ద్వారా నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ యొక్క ఎగ్జిస్టింగ్ ఛానల్స్ అన్నిటిని కూడా మోడర్నైజ్ చేయడంతో పాటు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ వాళ్ళు ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళతో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఎక్స్టెండ్ చేసుకున్నారో ఇది ఇంటెలెక్ట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతున్నాయి కదా, దీనిలో భాగంగా మహేంద్ర సస్టైన్ వాళ్ళు 1200 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 150 మెగావాట్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 2 years లోను కమిషన్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 నాటికి మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ షేర్ 34% గా ఉంటే అది ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి 60% కి రీచ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.